Please subscribe Telugu 7 Media. అని ఎదురు చూసిన నా ఉన్నతి కోరుకున్న మొదటి వ్యక్తి అయిన అట్లాగే విష్ణు అబ్బాయికి ఆ అబ్బాయితో నేను 2 సినిమాలు చేశాను. అమ్మ నందిని రెడ్డి గారు అట్లాగే రోషన్. ఇప్పుడు నువ్వేంద్ర మధ్యలో నా ఎత్తొద్దు బాగుంది ఏంది మా పాయలు వీళ్ళందరికి కూడా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ కూడా మంచిది. మా నువ్వు అన్నావే నవ్వుతూ నటించే ప్రతి మగాడి కదా అని. ఖచ్చితంగా 190 మంది మగాళ్ళు నవ్వుతూనే నటిస్తారు. ఆడవాళ్ళు గబుకుని ఏడుస్తారు. ఏంది నవ్వుతా ఆడవలేక నవ్వుతూ ఉంటాడు. నా బతుకు కూడా అదే. చాలా మంచి సినిమా అబ్బాయి. చాలా రోజుల తర్వాత నేను తృప్తిపడి చేశానరా దీని అమ్మ అన్నంత ఆనందం కలిగింది నాకు. అట్లాంటి సినిమా అండి. ఆ పిల్లోడు నితిన్, ఈటీవీ నితిన్ మొన్న మాట అన్నాడు, ఈ కమర్షియల్ సినిమాలు, ఈ దెయ్యాల సినిమాలు, వీటి మధ్య ఒక సినిమాని మాత్రం మనం మర్చిపోయాం. అదే ఈవీవి గారి సినిమా, జంధ్యాల గారి సినిమా. ఆ సినిమాని మర్చిపోయాం. అది మళ్ళీ చూస్తున్నాం తొందరలో 17వ తారీఖు. అట్లాంటి సినిమా చేసామండి అని చెప్పారు. నిజమండి. అయ్యా వెంకట గారు, మీరు ఈ సినిమాను చూసి చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే రచయితగా మీ ఇది మీరు దీంట్లో చూస్తారు కూడా. పోతే ఇక పిల్లోడు ఏంటి నరేష్ ఏడు, నరేష్ని మాత్రం నేను చాలా ఇబ్బంది పెట్టా ఒక్కో టైంలో. ఏంది చాలా ఇబ్బంది పెట్టా. ఏంటంటే ఫస్ట్ సినిమా కదా, ఆయన ఏమైనా టెన్షన్స్లో ఉంటాడు. తీసింది తెత్తంటే వాడి అమ్మ పడవ ఇదేంద్రని అమ్మకి ఇట్లా పెట్టి పైన పెట్టి కింద పెట్టి ఇట్లా పెట్టి తెస్తున్నాడు. తీసింది తెత్తంటే సరికి ఏంద్ర స్వామి అనుకుని చాలాసార్లు తిట్టాను కూడా నేను. తీరా సినిమా చూసిన తర్వాత ఆ కుర్రోడు తపనేంది అర్థమైపోయింది. పోతే ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు. ఇక ఈమె గురించి చెప్పాలంటే వద్దు. కానీ ఈడు చూడు బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో తేడా కొట్టింది నాకు. పెళ్ళికి ముందే మీకు అర్థం కాలేదా అండి? అర్థం కాలే. చెడదొబ్బింది. చాలా మంచి అమ్మాయి అండి, మంచి నటిమణి, నాకు ఇష్టమైన అమ్మాయి. అసలు ఎంత ఇది కూడా బాగుంది. ఐ లవ్ యూ డాడీ. ఇదేంద్ర స్వామి నాకేం అర్థం కదా, నన్ను బజారు చేయటం తప్పితే. ఇంకా నయ్యం ఆ పిల్లోడు అర్జున్ గారు మంచోడు కాబట్టి, వాళ్ళ ఫ్యాన్స్ మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఏకి పారేసేవాళ్ళు తెలుసా. ఇది డిజైన్ చేసినాడు ఎవడు చెప్పరా నాకు కొంచెం. అస్సలు ఎవరా ఏంది యాపా యాపే. కాబట్టి నాకు చాలా మంచి సినిమా. ఇంకొక విషయం ఏంటంటే 99 రూపాయల టికెట్ మల్టీప్లెక్స్ అయినా ఈ చిన్న సినిమా హాల్ అయినా సరే 105 రూపాయలు ట్యాక్స్తో కలిపి అందరూ చక్కగా హాల్కి వచ్చి చూస్తే, కుటుంబ సమేతంగా వచ్చి 17వ తారీఖు చూస్తే అద్భుతంగా ఉంటుంది. మీ మర్చిపోలేరు సినిమా. పోతే ఈ పిల్లోడు గురించి చెప్పాలంటే, ఈ పిల్లోడు నాకు కాకుమాను తేజ వాడు మావాడు, ఆ డైరెక్టరు, ఆడి ద్వారా పరిచయం. రంగస్థలం నుంచి వచ్చినాడు, మంచి నటుడు అండి. నేను ఇదిగో ఆయనతో చేసేటప్పుడు కొంచెం ఆనందపడతా, ఎవరు ఆ విష్ణుతో చేసేటప్పుడు. ఆ తర్వాత కొంతమందితో చేసేటప్పుడు ఇసుగు పడుతుంది, కొంతమంది చేసేటప్పుడు ఆనందపడతా. ఈ పిల్లోడితో చేస్తుంటే ఒక్కో టైంలో కొన్ని సీన్లో అమ్మ బడవ నేను ఎరగదిస్తాను అనుకుంటా, నాలో కొంచెం బలుపు ఉంటుంది. ఆ బలుపుని దెబ్బతీసినోడు ఈ కుర్రోడు తెలిసిన. నేను మర్చిపోయాడు, అమ్మ ఏంది రెట్ట చేస్తున్నాడు ఈడు అసలు, అమ్మ అసలు ఆ వాయిస్ ఏంది, ఆ ఇదేంది అనుకునేవాడిని. అట్లా ఒక 2 సందర్భాలు ఏడవని కూడా ఏడ్చా. ఒక డైలాగ్ అది నాది ప్రేమ కాదంటారని ట్రైలర్లు వచ్చింది ఆ సీన్లో. ప్లస్ క్లైమాక్స్లో అండి వీళ్ళిద్దరూ, ఆ అమ్మాయి అను వీడు చేశాడు. మొన్న కరెక్షన్ చెబుతా కూడా నరేష్తో అన్నా, వీడమ్మ ఏం చేశాడు రా స్వామి వీడు అసలు అనుకున్నా. కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని. అందులో గొప్ప విషయం ఏంటంటే రామోజీరావు గారి సినిమా ఇది. ఈటీవీ విన్ను నాకు మొట్టమొదటిసారిగా నాకు వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించింది కూడా ఈటీవీయే. కాబట్టి మంచి సినిమా.
నరేష్ అయితే మాత్రం డైరెక్టర్ నరేష్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ కథ పట్టుకుని తిరిగాడంట. ఎందుకు తిరిగాడనేది ఈ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమైద్ది. కాబట్టి అందరూ దీన్ని ఆదరించి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తా. దీన్ని ప్రోత్సహించాలని మీడియా మిత్రులకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం స్వామి.